లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉండాలి, బడ్జెట్ తక్కువ అవ్వాలి, మనం వీకెండ్ వెళ్ళినా కూడా క్రౌడ్ తక్కువ ఉండాలి. ఇటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వాల్పారా హిల్ స్టేషన్ అయితే బెస్ట్ చాయిస్. ఈరోజు వీడియోలో ఏంటంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ వాల్పారా హిల్ స్టేషన్ని ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అండ్ దాంతోపాటు కేరళలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, అదే అతిరేపల్లి వాటర్ ఫాల్స్, అలాగే అలప్పి బ్యాక్ వాటర్స్. సో ఈ 3 ప్లేసెస్ కూడా మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు బడ్జెట్లో క్లియర్గా మాట్లాడుకుందాం. నేను రీసెంట్గానే వెళ్ళి ప్రతి లొకేషన్స్ గురించి డీటెయిల్గా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ నాకైన బడ్జెట్ కూడా జస్ట్ ఒక 12,000 to 13,000 మధ్యలోనే అయింది. అండ్ నేను వెళ్ళింది మంచి ఏసీ స్లీపర్ బస్లో అనమాట. అండ్ రిటర్న్ కూడా నేను వచ్చింది ఏసీ ట్రైన్లోనే. అండ్ సోలోగా వెళ్ళాను, హోటల్స్లోనే ఉన్నాను, హాస్టల్స్లో కాదు. అయినా కూడా నాకైన బడ్జెట్ మ్యాక్సిమం 13,000 అనమాట. సో ఎలా మనం ఇంత తక్కువ బడ్జెట్లో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చో క్లియర్గా మాట్లాడుకుందాం. సో 1 by 1 డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం పెట్టిన ఎఫర్ట్స్కి కాస్త వాల్యూ ఉంటుంది. వాల్పారా హిల్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది. కోయంబత్తూర్ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 120 కిలోమీటర్స్ అనమాట. మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోవాలి. మనకి ఫ్రీక్వెంట్గా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ నుంచి అయితే ట్రైన్స్ ఉంటాయి అండ్ చాలా చోట్ల నుండి బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కోయంబత్తూర్లో. సో హైదరాబాద్ నుంచి మనం ఫ్లైట్ తీసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. సో వన్స్ కోయంబత్తూర్ రీచ్ అయిపోతే ఇక్కడ నుండి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వాల్పారాయికి రీచ్ అవ్వడానికి. మీరు ఓన్లీ వాల్పారాయి అదిరేపల్లి వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేస్తామంటే బైక్ అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే రోడ్ జర్నీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగుంటుంది అనమాట. మీరు కపుల్స్ ఉన్నా లేదంటే బ్యాచ్ ఉన్నా కూడా కార్ పక్కన పెట్టి ఈ స్కూటీ రెంటల్స్ ఉంటాయన్నమాట కోయంబత్తూర్లో. జస్ట్ ఒక 500 రూపీస్ ఇస్తే ఇచ్చేస్తారు. కాకపోతే మీకు డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి, ఘాట్ రోడ్స్ కదా. సో అలాంటి వాళ్ళకి ఈ స్కూటీ అనేది బెస్ట్ చాయిస్. లేదనుకుంటే క్యాబ్ తీసుకోండి. మీరు హ్యాపీగా కోయంబత్తూర్ నుండి వెళ్ళి వాల్పారాయి అలాగే అతిరేపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్ అయిపోవచ్చు. అలా కాకుండా మేము ఈ 2 ప్లస్ కేరళ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, లైక్ అలప్పి కానీ మున్నార్ ఇలా అనుకుంటే, ఎందుకంటే అక్కడి నుంచి కాస్త దగ్గరే అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ క్యాబ్ లేదంటే బైక్ రెంటల్స్ తీసుకోకండి. బడ్జెట్లో మనకి బెస్ట్ ఏంటంటే బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. సో కోయంబత్తూర్ నుండి వాల్పారాయికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కాకపోతే తక్కువ అనమాట. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ బస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. మీకు ఫ్రీక్వెంట్గా పొల్లాచికి బస్సెస్ ఉంటాయి కోయంబత్తూర్ నుండి. సో ఫస్ట్ పొల్లాచి వెళ్ళిపోండి. వన్స్ పొల్లాచి రీచ్ అయిపోతే అక్కడ నుండి మనకి వాల్పారాయికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా ఉంటాయి మీకు కోయంబత్తూర్ నుండి పొల్లాచికి, అలాగే పొల్లాచి నుండి వాల్పారాయికి. సో అలా మనం వాల్పారాయికి రీచ్ అయిపోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్, ఈ పొల్లాచి లేదంటే వాల్పారాయికి వెళ్ళే బస్సెస్ కోయంబత్తూర్లో ఉక్కాడం బస్టాండ్ నుండి ఉంటాయి. మోస్ట్లీ మనం ఏంటంటే గాంధీపురం బస్టాండ్కి రీచ్ అవుతాము. మనం బస్సులో వెళ్ళినా లేదంటే ట్రైన్కి వెళ్ళినా అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్ నుండి మనకి సిటీ బస్సెస్ ఉంటాయి ఈ ఉక్కాడం బస్టాండ్కి. సో అలా అక్కడ వెళ్ళిపోతే అక్కడ నుండి మనం పొల్లాచి లేదంటే వాల్పారాయి బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. వన్స్ వాల్పారాయి రీచ్ అయిపోతే ఇక్కడేంటంటే మనం ఒక 2 డేస్కి స్టే బుక్ చేసుకోవాలి. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే బెటర్. ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే ఇది చిన్న టూరిస్ట్ ప్లేసే, మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్న దాంట్లో మీరు గూగుల్ ఆర్ booking.com, అగోడా ఇటువంటి యాప్స్లో చూసి మీ బడ్జెట్ని బట్టి అయితే బుక్ చేసుకోండి. అండ్ చాలా హోమ్ స్టేస్ ఉంటాయి అక్కడ. మీకు ఒక 1,000 నుండి 1,500కి ఇలా ఇస్తూ ఉంటారనమాట. నేను స్టే చేసింది ఒక నార్మల్ హోటల్. వీకెండ్ కాస్త క్రౌడ్ ఎక్కువే ఉంది, అంత ఈజీగా కాదనమాట దొరకడము. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తుంటే ముందే కాస్త చూసి ఉన్న దాంట్లో బుక్ చేసుకోండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు స్టే పరంగా. కాకపోతే ఆ వెదర్కి మొత్తానికి ఏంటే మనకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. హోటల్స్ గురించి అయితే పెద్ద పట్టించుకోము మనము. అలాగే ఫుడ్ గురించి కూడా ముందే చెప్తున్నాను. నాకు తెలిసి నేను చూసిందే మంచి హోటల్ అయితే ఒకటే అనమాట. మిగతావన్నీ కూడా చిన్న చిన్న హోటల్స్ మనకి టౌన్లో ఉంటాయి కదా, అలానే. సో ఫుడ్ గురించి స్టే గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ అవుతున్న టూరిస్ట్ ప్లేస్. ఇంకో 2-3 ఇయర్స్ పోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిసార్ట్స్, కాటేజెస్, ఊటీలాగా అన్నీ వచ్చి నాశనం అయిపోతాయి. సో అది ఫుడ్ గురించి, హోటల్ డీటెయిల్స్ గురించి. ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మనకేందంటే
వాల్పారాయికి వెళ్ళే ముందే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ వస్తాయి. మీరు బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఇవి కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 4 ప్లేసెస్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అలియార్ డ్యామ్, తర్వాత మంకీ ఫాల్స్, ఇలా కొన్ని ప్లేసెస్ వస్తాయి. సో అలా చూసుకొని మీరు వాల్పారాయికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అండ్ వాల్పారాయి వస్తుంది అనగానే ఒక 20 కిలోమీటర్స్ ముందు నుంచే మీకు ఆ టీ ఎస్టేట్స్ చుట్టూరు బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బస్సులో వెళ్ళే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, అయితే మేము డైరెక్ట్ వాల్పారాయి బస్ తీసుకుంటే మళ్ళీ ఈ ప్లేసెస్ అన్నీ మిస్ అయిపోతాం కదా అని చెప్పేసి. మీరు డైరెక్ట్ వాల్పారాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు బస్ ఎక్కి మీరు పొలాచిలో కానీ లేదంటే కోయంబత్తూరులో కానీ అలియార్ డ్యామ్ అంటే అక్కడ దింపేస్తారనమాట. మీరు ఆ డ్యామ్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కి మంకీ ఫాల్స్ వెళ్ళొచ్చు. పక్కనే ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది. మళ్ళీ ఆ మంకీ ఫాల్స్ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకొని వాల్పారాయికి వెళ్ళిపోవచ్చు. మనకి తమిళనాడులో, కేరళలో ఏంటంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్కి మ్యాక్సిమం అయితే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ గురించి అండ్ ఫస్ట్ డే టూరిస్ట్ ప్లేసెస్ గురించి. సెకండ్ డే ఏంటంటే ఈరోజు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి టూరిస్ట్ ప్లేసెస్లన్నీ కూడా వాల్పారాయిలో. మీరు టౌన్ క్రాస్ అయిన ఒక 100 మీటర్స్ నుండే ఎటు చూసినా కూడా టీ ఎస్టేట్స్ ఉంటాయన్నమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదో యాక్టివిటీ చేద్దాము లేదంటే పెద్ద ఏదో ఉంటుంది అలా కాదు. నేచర్, ఆ రోడ్ జర్నీనే చాలు ఫిదా అయిపోతారు. నేను వీడియోలో చెప్పినా కాస్త ఎక్కువ అనిపిస్తుంది, కానీ మీరు అక్కడికి వెళ్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, రోడ్ జర్నీకి మీకు బైక్ అయితే బెస్ట్ అని చెప్పేసి. ఎటు చూసినా కూడా మీకు టీ ఎస్టేట్స్ ఉంటాయి. సో అలా ఈ టీ ఎస్టేట్స్ చూసుకుంటూ ఇక్కడ మనకి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. నేను డిస్ప్లే చేస్తా చూడండి. మోస్ట్లీ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మోస్ట్లీ కాదు, ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు కవర్ చేస్తే మీరు ప్రాపర్గా వాల్పారాయి బ్యూటీని ఎక్స్ప్లోర్ చేసినట్టు. చాలామంది ఏంటంటే 1 డేనే స్టే చేసి మా బస్ టైం అయిపోతుంది, క్యాబ్ టైం అయిపోతుంది అని చెప్పేసి వీటిలో కొన్ని ప్లేసెసే చూస్తారు. కాకపోతే చూస్తున్నారు కదా, ఈ ప్రతి ప్లేస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను నేమ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నా. ప్రతి ప్లేస్ గురించి చెప్పుకుంటా వెళ్తే టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. అలా మీరు సెకండ్ డే ఈ ప్లేసెస్ అన్నీ చూసేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. సో ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇన్ కేస్ మీరు బస్సులో వెళ్ళి ఉన్నారనుకోండి, అక్కడ మీరు ఆటో లేదంటే క్యాబ్ మాట్లాడుకోవచ్చు. వాల్పారాయిలో ఉంటాయి సైట్ సీయింగ్ కోసం. నేను ఆటో మాట్లాడుకున్నా. 2300 అనమాట. ఏందంత ఎక్కువనా అనిపిస్తుంది. కాకపోతే ఆ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 70 to 80 కిలోమీటర్స్ తిరిగా. సో అంత డిస్టెన్స్ తిరిగినప్పుడు డీజిల్ ఖర్చులు అవి అవుతాయి కదా. సో అది నార్మల్ ప్రైస్ అనిపించింది. నా సజెషన్ ఏంటంటే ఆటో కన్నా కూడా ఈ వ్యూస్ చూడడానికి మీరు కార్ రెంటల్ మాట్లాడుకోవడం బెస్ట్ అనమాట. మీరు 3000 ఎంతో తీసుకుంటారు వాళ్ళు, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు. అలా కాకుండా అక్కడ బైక్ ఉంటుందా అంటే ఉండదు బైక్. సో మీకు బస్సులో వెళ్తే ఏదర్ మీరు ఆటో ఆర్ కార్ అయితే మాట్లాడుకోవాలి. సో ఇది మీకు వాల్పారాయిలో టూరిస్ట్ ప్లేసెస్ గురించి. ఇలా మీరైతే ఒక 2 డేస్ వాల్పారాయిలో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసి ఆ రోజు ఈవినింగ్ మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేసి వచ్చి రిలాక్స్ అయిపోండి. సో ఇలా ఒక 2 డేస్ వాల్పారాయిలో స్పెండ్ చేసి థర్డ్ డే ఏంటంటే ఇక్కడ నుండి మనకి కేరళలో ఉన్నటువంటి అతిరేపల్లి వాటర్ ఫాల్స్ అప్రాక్సిమేట్లీ ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే 7 o'clockకి ఒక ప్రైవేట్ బస్సు ఉంటుంది. డైరెక్ట్ మీకు అతిరేపల్లి వాటర్ ఫాల్స్ గేట్ దగ్గర దింపేస్తారనమాట. సో మీరు ఎనీ కాస్ట్ 6:30 కల్లా, వాల్పారాయి చిన్న ఊరే, మీకు ఆ బస్ స్టాండ్లో పోయి నిలబడితే బస్సు వస్తుంది. మీరు 7కి వెళ్తే ఏంటంటే నిలబడుకొని వెళ్ళాలంటే కష్టము. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ జర్నీ ఉంటుంది, అన్ని టన్స్ ఉంటాయి, వామిటింగ్స్ వేయడానికి కష్టము. సో అందుకే కాస్త ముందు వెళ్ళి సీట్లో కూర్చోండి. ఇన్ కేస్ మీకు బైక్లో కార్లో వెళ్ళుంటే హ్యాపీగా రోడ్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ బైక్లో వెళ్ళే వాళ్ళు అగైన్ ఇది మొత్తం ఫారెస్ట్ రూట్ ఉంటుంది. మీకు ఈ తమిళనాడు బార్డర్ క్రాస్ అవ్వగానే కేరళలో ఎంటర్ అవుతారు కదా, మొత్తం కూడా డార్క్ ఫారెస్ట్ అనమాట. మీకు లక్ బాగుండే ఎనిమల్స్ కూడా వస్తాయి. కొన్నిసార్లు లక్ బాగాలేకపోతే మీ పైన కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి ఎనిమల్స్. మొత్తానికి అయితే ఆ రోడ్ జర్నీ అంతా కూడా చాలా అడ్వెంచరస్గా బాగుంటుంది. కేర్ఫుల్గా వెళ్ళండి. బస్సులో వాళ్ళకి ఎటువంటి భయం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలా ఒక బ్యూటిఫుల్ రోడ్ జర్నీ ఎంజాయ్ చేస్తూ మీరు రీచ్ అయ్యేసరికి 10:30 అలా అవుతుంది. ఇక్కడేందంటే అతిరేపల్లి వాటర్ ఫాల్స్లో మీరు లోపలికి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ ఒక
1.5 కిలోమీటర్ అలా ట్రెక్కింగ్ చేయాలి. కాకపోతే మొత్తం ఆ పచ్చదనంతో పందిరేసినట్టు వాక్ చేసుకుంటూ వెళ్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ ఈ విజువల్స్ చూస్తున్నారు కదా, సో ఇటువంటి బ్యూటిఫుల్ విజువల్స్ చూడాలంటే చాలామంది ఏంటంటే అన్సీజన్లో వెళ్ళి ఏముందిరా దీనికి ఇంత ఎలివేషన్ ఇచ్చారు అనుకుంటారు. మీరు పర్ఫెక్ట్ వాటర్ చూడాలి అనుకుంటే ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. నవంబర్ డిసెంబర్లో కాస్త తగ్గు ఉంటుంది. జనవరి తర్వాత మీరైతే అంత ఎక్స్పెక్ట్ చేయకండి. చాలామంది సమ్మర్లో వెళ్తారు, అసలు ఏమి ఉండదు. అలాంటి టైంలో వెళ్ళడం వేస్ట్ అనమాట వాటర్ ఫాల్స్కి. సో అలా ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి మీరు అక్కడ ఒక 3 వరకు అలా స్పెండ్ చేయండి లంచ్ చేసుకొని. అక్కడ నుండి ఏంటంటే మనం కేరళలో ఉన్నటువంటి ఏదర్ మున్నార్ అయినా ఎక్స్ప్లోర్ చేయవచ్చు, లేదంటే అలప్పి అయినా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నా సజెషన్ ఏంటంటే అలప్పి ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే మున్నార్లో బ్యూటిఫుల్గా టీ ఎస్టేట్స్ అన్నీ బాగుంటాయి. కాకపోతే మీరు వాల్పారాలో చూసింది మొత్తం కూడా టీ ఎస్టేట్సే కదా, అలాంటప్పుడు మళ్ళీ మున్నార్ వెళ్తే మీకు పెద్ద ఏం అనిపించదు. అదే మీరు అలప్పి వెళ్ళారనుకోండి, బ్యాక్ వాటర్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలప్పికి ఎలా వెళ్ళాలో మాట్లాడుకుందాం. ఈ అతిరేపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఏంటంటే మనకి బస్సెస్ ఉంటాయి చాలకుడి అనే ఒక ఊరు వెళ్ళడానికి. సో అలా మీరు చాలకుడి రీచ్ అయిపోయారనుకోండి, ఆ చాలకుడి నుండి అలప్పికి డైరెక్ట్ బస్ ఉంటే వెళ్ళిపోండి. డైరెక్ట్ బస్ లేకపోతే ఎర్నాకుళంకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి, అదే కొచ్చి. సో అలా మీరు ఎర్నాకుళం లేదంటే కొచ్చికి రీచ్ అయిపోతే అక్కడ నుండి మళ్ళీ మీకు డైరెక్ట్ అలప్పికి బస్సెస్ ఉంటాయి. సో ఇలా మీరు ట్రావెల్ చేసుకొని కొచ్చికి రీచ్ అయ్యేసరికి 8 అలా అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే అతిరేపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర లేట్ చేయకండి, మ్యాక్సిమం 2 కల్లా స్టార్ట్ అయిపోండి. సో అలా అలప్పికి రీచ్ అయిపోయి ఏదో ఒక హోటల్ చూసుకొని రిలాక్స్ అయిపోండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అలప్పికి హోటల్ అయితే మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఏ టైంకి వెళ్తారో ఏంటో తెలియదు అనమాట. ఇన్ కేస్ మీరు మధ్యలో స్ట్రక్ అయిపోయారనుకోండి, అతిరేపల్లి నుంచి ఈ అలప్పికి వెళ్ళే మధ్యలో బస్ దొరక్క, సో అలాంటప్పుడు మీరు మధ్యలోనే ఏదో ఒక ఊర్లో స్టే చేయాల్సి వస్తుంది. అందుకు నేనైతే రికమెండ్ చేయను. మీరు అడ్వాన్స్ బుకింగ్ లేకపోయినా కూడా అలప్పిలో ప్రాబ్లం లేదు, చాలా హాస్టల్స్ హోటల్స్ ఉన్నాయి. సో అది మైండ్లో పెట్టుకోండి. సో అలా అలప్పి రీచ్ అయిపోయి మనం తీసుకున్న హోటల్ తీసుకున్న హోటల్లో రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఈ బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ అందరూ ఏంటంటే ఆ బోట్ హౌస్లో స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఇదేంటంటే మనకి ఆఫ్టర్నూన్ నుండి ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళు లంచ్, డిన్నర్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అలా బ్యాక్ వాటర్స్లో ఎక్స్ప్లోర్ చేయిస్తారు. 1 BHK 2 BHK ఇలా హౌసెస్ ఉంటాయి. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను వెరీ లాంగ్ బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడైతే రీసెంట్గా వెళ్ళలేదు. మీకు ఇది అప్రాక్సిమేట్లీ ఒక 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెసిలిటీస్ని బట్టి ఆ బడ్జెట్ అలా పెరుగుతూ వెళ్తుంది. అలా కాకుండా మేము అంతంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే మీకు హ్యాపీగా ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఇలా పే చేస్తే చాలు, ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి, హ్యాపీగా ఈ బ్యాక్ వాటర్స్లో ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అలప్పి జెట్టి పాయింట్కి వెళ్ళిపోండి. మీకు టౌన్లో నుంచి పక్కనే ఉంటుంది, ఆటో తీసుకుంటే 50-60 రూపీస్లో డ్రాప్ చేస్తారు బస్ స్టాండ్ పక్కనే. సో ఇక్కడ ఏంటంటే మీకు కైనకేరికి అనే ఊరికి వెళ్ళడానికి జెట్టి ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో మీరు ఆ బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా ఒక 3-4 అవర్స్ అయితే వెళ్ళి రావచ్చు. మీకు ఒక 29 రూపీస్ అలా ఉంటుంది టికెట్, అది ఒక ఆప్షను. ఇంకో ఆప్షన్ ఏంటంటే చాలామంది ఈ షికారా బోట్ లేదంటే ఈ కెనై బోటింగ్ ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ కన్నా కూడా కొమరంకో మన ఒక ఊరు ఉంటుంది, అలప్పిలాగే బ్యాక్ వాటర్స్కి ఫేమస్. కాకపోతే ఇది కాస్త అల్ట్రా రిచ్ అని చెప్పవచ్చు. ఇక్కడ సర్వీసెస్ అన్నీ లగ్జరీగా ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువే. ఆయన కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే ఇక్కడ కూడా మనకి బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్ ఏంటంటే ఈ నారో బ్యాక్ వాటర్స్ కెనల్స్ విలేజెస్ ఉంటాయి. మీరు చిన్నప్పుడు ఉన్న ఆటోగ్రఫీ సినిమాలు చూశారు కదా, అవన్నీ కూడా అక్కడే షూటింగ్ చేశారనమాట. సో అలప్పి నుండి ఎలా వెళ్ళాలంటే కొమరంకోంకి మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మొహమ్మా అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి, ఒక 12 కిలోమీటర్స్. సో వన్స్ అక్కడ బస్సు దింపేస్తే అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మొహమ్మా జెట్టి పాయింట్ వస్తుంది. ఎంట్రన్స్లోనే చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి మీకు ఎవ్రీ 1 అవర్ ఈ కొమరంకోంకి జెట్టీస్ ఉంటాయన్నమాట, పబ్లిక్వి. 16 రూపీస్ తీసుకుంటారు. ఇదేంటంటే ఈ మొహమ్మా అనేది ఇటువైపు ఉంటే ఆ కొమరంకోం అనేది అటువైపు ఉంటుంది. మధ్యలో
మీకు ఆ వేంబనాడ్ లేక్ ఉంటుంది, చాలా పెద్ద లేక్. ఇది ఈవినింగ్ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు సన్సెట్ విజువల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో అలా మీరు కొమరంకోమ్ జెట్టి పాయింట్కి రీచ్ అయిపోతే ఇక్కడ మీకు షికారా బోట్స్ అవన్నీ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ చేయకండి, ఆ జెట్టి పాయింట్ నుండి బయటకు వచ్చేసి ఆటో తీసుకొని, సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇలాగే ఆ ఆటో వాడికి చెప్పండి ఇంకో సెకండ్ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ డ్రాప్ చేయమని చెప్పేసి ఆ సెకండ్ బ్రిడ్జ్ దగ్గర దిగేస్తే ఇక్కడ ఏంటంటే మీకు షికారా బోట్స్, హౌస్ బోట్స్, కెనాయ్ బోటింగ్ అన్నీ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ అందరూ షికారా బోట్ తీసుకొని ఆ పతిరేమనాల ఐలాండ్ లేదంటే మళ్ళీ ఆ వేంబనాడ్ లేక్లోనే వెళ్తారు. మనం ఆల్రెడీ 16 రూపీస్ పే చేసి ఆ వేంబనాడ్ లేక్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాం. మళ్ళీ షికారా బోట్ తీసుకొని దానికి అవర్కి 500 ఎంతో ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అదే వేంబనాడ్ లేక్లో అయితే వేస్ట్ అనమాట. పతిరేమనాల ఐలాండ్ కూడా అంత ఏం ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే కెనాయ్ బోటింగ్ తీసుకొని ఒక 3 అవర్స్ మాట్లాడుకోండి. 1 అవర్కి 500 రూపీస్. వీళ్ళకి చెప్పండి మేము విలేజెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నాకు షెడ్యూల్ కుదరక జస్ట్ ఒక 1 అవరే తీసుకున్నా. మీరు 3 అవర్స్ తీసుకుంటే హ్యాపీగా ఆ బ్యాక్ వాటర్స్, నారో విలేజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో అలా ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ మీరేంటంటే సేమ్ మీరు ఇందాక చెప్పినట్టు అలప్పికి రిటర్న్ అయిపోవచ్చు. లేదంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ కొమరంకోమ్ నుండి ఏంటంటే మనకి కొట్టాయం అనే ఒక ఊరు ఉంటుంది. అది జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కొట్టాయం నుండి మీకు ట్రైన్ లేదంటే బస్సు ఉంటే అలా మీ ప్లేస్కి అయితే అక్కడ నుండి రిటర్న్ అయిపోండి, అలా టైం సేవ్ అవ్వచ్చు. సో ఇలా మీరైతే వాల్పారాయ్, అత్రేపల్లి వాటర్ ఫాల్స్ అలాగే అలప్పి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మీరు నాన్ ఏసీ ట్రైన్లో వెళ్ళారనుకోండి, అప్ అండ్ డౌన్ మోస్ట్లీ మీకు ఏంటంటే 1200 to 1300 అవుతుంది. మీరు ఏసీలో వెళ్ళినా కూడా 2500 అలా అవుతుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే స్టే గురించి మీరు హోమ్ స్టేస్ ఇలా తీసుకున్నా లేదంటే హోటల్స్ కూడా మీకు 1000లో ఉంటాయి. 2 మెంబర్స్ స్టే చేస్తే పర్ డే 500. అలప్పి లాంటి ప్లేసెస్లో మీకు 500-600కి కూడా మళ్ళీ బీచ్ వ్యూతో కూడా హోటల్స్ ఉంటాయి అన్నమాట. నేను స్టే చేసింది బీచ్కి పక్కనే ఉందన్నమాట. 500 రూపీసే. హాస్టల్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ మీకు ఏంటంటే పర్ డే మ్యాక్సిమం ఒక 1000 అవుతుంది పర్ హెడ్. మీకు మోస్ట్లీ 700-800లోనే హోటల్ స్టే అనేది వచ్చేస్తుంది. ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నా 100 రూపాయలు అనేది మ్యాక్సిమము. లంచ్ మీకు 100 నుంచి 150. మీరు బిర్యానీలు ఎట్టే తిన్నా కూడా ఒక 200 అలా అవుతుంది. ఇంకా స్నాక్స్ మీకు లెమన్ జ్యూసెస్ ఇవన్నీ కూడా మనది అలాగే నార్మల్ రేట్స్ 20 రూపీస్ 30 రూపీస్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మీకు అండ్ ఈ గవర్నమెంట్ బస్సెస్లో కూడా మీకు టికెట్ ప్రైసెస్ 100 రూపీస్ 20 రూపీస్ ఇలానే ఉంటాయి. జెట్టీలో చెప్పాం కదా 16 రూపీస్ 29 రూపీస్ ఇలా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు హౌస్ బోట్ వెళ్తే ఎక్కువ అవుతుంది బడ్జెట్. అది కూడా లేదనుకోండి ఒక 2 మెంబర్స్ వెళ్తే హ్యాపీగా 10,000లో పర్ హెడ్ కవర్ చేసేయచ్చు. నేను సోలోగా వెళ్ళాను, నాకు మ్యాక్సిమం 12,000 to 13,000 మధ్యలోనే అయింది. సో అది బడ్జెట్ గురించి. ఐ హోప్ నేనైతే మొత్తం డీటెయిల్స్ క్లియర్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ థింగ్ కేరళ మీద నేను చాలా మంచి వీడియోస్ చేస్తున్నాను, రీచ్ పెద్ద రాలేదు. నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తా. ఇన్ కేస్ మీరు మున్నారు లేదంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్ అలప్పిలో, వర్కల ఇవన్నిటి గురించి చూడాలనుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తున్నాను అనమాట. మీకు కేరళ ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.